వలసిన రక్షణ. మీకు అర్థం కావడానికి, ప్రతిరోజు పాపము చేతుల నుండి రక్షించబడాలి, ప్రతి దినము ప్రమాదాల నుంచి రక్షించబడాలి, ప్రతి దినము సమస్యల ఊబి నుంచి రక్షించబడాలి, ప్రతి దినము మనకు ఎదురయ్యే ప్రతి సమస్య నుంచి రక్షించబడాలి. ఈ రోజు రక్షించబడ్డాను కదా, ఈ రక్షణ రేపటికి సరిపోతుందని చెప్పడానికి సరిపోవు. ఈనాటి రక్షణ ఈ రోజే, రేపటి రక్షణ రేపటి రోజే. మేము ప్రతిరోజు ప్రయాణం చేస్తూ ఉంటాను. మొన్న విమానం ఎక్కాను, నిన్న విమానం ఎక్కాను, ఈరోజు మళ్ళీ రేపు ఎక్కుతాను. నిన్న ట్రైన్ ఎక్కాను, ఇవాళ ఎక్కాను, రేపు ఎక్కుతాను, రోజు ఎక్కుతానే ఉంటాను. నిన్న ట్రైన్ ఎక్కేటప్పుడు ప్రార్థన చేశానుగా, నిన్నటి ప్రార్థన ఇవాళకి సరిపోతుందని చెప్పగలమా? ఇవాళ మళ్ళీ ప్రయాణం అవ్వకముందు ఏం చేస్తావు? మళ్ళీ ప్రార్థన. దేని కొరకు? రక్షణ కొరకు కదా. అది ప్రతి దినము అనుభవించవలసిన రక్షణ. నేను మంచి మాట చెప్పనా? క్రీస్తు రక్తంలో ఎవడు ముద్రించబడతాడు, క్రీస్తు రక్తపు కోటలోకి ఎవరు వస్తారు, ఆయన రక్తపు కోటలో రాగలిగిన ప్రతివాడు, ఆయన రక్తము చేత ముద్రించబడిన ప్రతివాడు అనుదిన రక్షణ అనుభవిస్తాడు. హల్లెలూయా! చెప్పాలి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. పొందిన రక్షణ నీకు కలగాలి అంటే, నీ పొందిన రక్షణకు కారణం విశ్వాసం అయితే, పొందుచున్న రక్షణకు ఆయన రక్తపు ముద్ర నిన్ను అనుదినం రక్షణ కలిగింపజేస్తుంది. ఆమేన్. మొదటి రక్షణ ఏంటమ్మా? ఏమిటో నా ముందు ఇంతమంది అవరస్తులు తలబట్లు వేసుకొని కూర్చున్నారు, కానీ నోట ఒక్క మాట రావట్లేదు. మరి దేనికి వేసుకున్నారో అర్థం కావట్లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఈ తర్వాత సమాధానం రాలేదనుకో, మేము నిలబెట్టి అడుగుతాను. ఆ తర్వాత సమాధానం చెప్పకపోతే మీ చేతులు నా చేతుల్లో మీకు ముడినట్టే. హల్లెలూయా. కొంచెం గట్టిగా. ఏమ్మా, ఫ్రీగా దొరికిందా సౌండ్ సిస్టమ్? ఫ్రీగా దొరికిందా ఈ స్టేజు, ఈ సభలు ఏర్పాట్లు? ఎంత ఖర్చు పెడితే సభలు జరుగుతాయి? ఇంత ప్రయాసపడింది దేని కొరకు? బాగా ఎదుర్కోటి తెచ్చుకోరెట్టి పంపడానిక? హల్లెలూయా. వింటున్నారా? హలో. అవసరమైతే నా పెళ్లికి వచ్చినప్పుడు మీరు సైలెంట్గా ముందు, కానీ మాత్రం నోదేసి మాట్లాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మంచోళ్ళు చెప్పాలి గట్టిగా. మొదటి రక్షణ ఏంటి? పొందిన రక్షణ. రెండవ రక్షణ ఏంటి? పొందుచున్న రక్షణ. ఇప్పుడు మూడో రక్షణ చూపిస్తాను, చదవండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. The book of 1 Peter 1st chapter 5th verse. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ. ఏంటి? సిద్ధముగానున్న రక్షణ. ఏ రక్షణ ఇది? సిద్ధముగానున్న. కడవరి కాలమందు బయలుపరచబడుటకు. ఇంకా రక్షణ రాలేదు, ఈ రక్షణ రాబోచున్నది. This hasn't come yet. It is going to come. ఈ రక్షణ కలగబోతుంది, ఈ రక్షణ రాబోతుంది. ఇది రాబోయే రక్షణ, కలగబోయే రక్షణ. మన భాషలో పొందబోయే రక్షణ. హలో, ఇదొక గట్టిగా చెప్పండి. మూడో రక్షణ ఏంటమ్మా? పొందబోయే రక్షణ. మొదటి రక్షణ ఏంటి? పొందిన రక్షణ. వెరీ గుడ్. రెండో రక్షణ ఏంటి? పొందుచున్న రక్షణ. మూడో రక్షణ ఏంటి? మీకు అర్థం కావడం చెప్తాను, బాగా వినండి. ఒకప్పుడు యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించావు, అది పొందిన రక్షణ. ప్రతి దినము దేవుని రక్తములో ముద్రించబడి కాపాడబడుతున్నావు, అది పొందుచున్న రక్షణ. మూడవది, ఒక రక్షణ కడవరి కాలంలో రాబోతుందంట, అది అనుభవించబోయే, అది పొందబోయే రక్షణ. ఏంట రక్షణ? ₹1,000,000 మాట చెప్తాను. నీకు నచ్చితే గట్టిగా చప్పట్లు కొట్టు స్తోత్రం చెప్పాలి. సిద్ధంగా ఉండండి. నా ప్రభు అయిన యేసయ్య మధ్య ఆకాశంలో రాబోతున్న ఆ రాకడ దినమే సంఘములకు కలగబోయే చివరి రక్షణ. గట్టిగా హల్లెలూయా. కడవరి రక్షణ అనగా ఆయన రాకడ దినమయ్యున్నది. ఆమేన్. That is the day of everlasting salvation for the church of New Testament. సిద్ధపడుతున్న వధువు సంఘానికి కలగబోయే కడవరి రక్షణ అనండి గట్టిగా. రెండోసారి, మూడోసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మీకు అర్థమయ్యే మాటలో యేసు ప్రభుని సురక్షకునిగా అంగీకరించింది ఏ రక్షణ? హలో, పొందిన రక్షణ. అనుదినము కాపాడబడుతున్న రక్షణ ఏంటి? పొందుచున్న రక్షణ. రేపు రాకడలో ఎత్తబడుట పొందబోయే రక్షణ. ఒకటి పొందిన రక్షణ, రెండవది